గుడ్ మార్నింగ్ 4th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 7th లెసన్ పిసినారి లెసన్ 7th లెసన్ పిసినారి లెసన్లో 4th లెసన్లో మనము బిట్స్ నేర్చుకుందాం. ఓకేనా? టేక్ ద పేజీ నెంబర్ 30 పిసినారి లెసన్. ఓకేనా? 7th లెసన్ పిసినారి. బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, see Nana here page number 33 take page number 33 page number everybody take 33 page number. ఓకే నాన్న, ఫస్ట్ బిట్ అర్థములు ఉంది కదా నాన్న, హియర్ అర్థములు. సో ఇక్కడ ఐ మీన్ సేయింగ్ దిస్, ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 33లో ఫస్ట్ బిట్ అర్థములు. వ్యాపారి, వ్యాపారం చేసేవాడు, ఏదైనా బిజినెస్ చేసేవాడిని ఏమంటారు? వ్యాపారి అంటారు. పరులు, ఇతరులు. పరులు అంటే ఏంది? ఇతరులు అంటే మనకు సంబంధం లేనివారు. పుత్తడి, బంగారం. పుత్తడి మీన్స్ బంగారం. విరివిగా, ఎక్కువగా, చాలా. విత్తము, ధనము. విత్తము మీన్స్ ధనము. ఆర్జించు, సంపాదించు. ఇతరు రాజయ్యనే కదా, రాజయ్య చాలా చాలా వ్యాపారాలు చేసి చాలా విత్తం సంపాదించాడని మనము లెసన్లో నేర్చుకున్నాం. ఆర్జించు అంటే సంపాదించు. అలక్ష్యం, అశ్రద్ధ. అశ్రద్ధ మీన్స్ నెగ్లెక్ట్. ఏం చేశాడు నెగ్లెక్ట్? భోజనము, వేళకు పడుకోవడము, వేళకు తినడము, ఇవన్నీ నెగ్లెక్ట్ చేశాడు కదా పాపం సంపాదన మీద పడి. అనేక, చాలా. అన్నపానాదులు, అన్నము నీళ్ళు. ఏదో 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 ఒక టైంకు ఏదో ఒక టైంకి భోజనం చేసేది, ఈ టైంలో చేసేవాడు కాదు. మురిసిపోవు, ఆనందించు. అంటే తను సంపాదించిన ధనమంతా దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఏం చేశాడు? అమ్మాయి వాళ్ళకి ఇంత లాభం వచ్చింది, ఇలాగే కష్టపడితే 1 monthలో 2-3 lakhs సంపాదించవచ్చు అని ఫీలింగ్ ఉంటుంది కదా, అలా అన్నట్టు. పైకము అన్న డబ్బే. ప్రతిదినము, ప్రతిరోజు. ఇయ్యక, ఇవ్వక. ఇయ్యక అంటే ఇవ్వక అంటే ఎవరికి ఇచ్చాడు? భార్య పిల్లలకి ఇచ్చాడు డబ్బు. అటు బిడ్డలకు సుఖపడలేదు, ఇటు భార్యకు కూడా ఏమీ ఇవ్వలేదు. భద్రంగా, జాగ్రత్తగా. యథాతథంగా, ఉన్నది ఉన్నట్లుగా. భద్రంగా తీసుకపోయి ఉన్నదంతా ఊరవతలు పెట్టొచ్చాడు పాపం. అది కాస్త దొంగెత్తిపోయాడు. యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా. అంటే అక్కడ ఏమీ లేనట్టుగా హోల్ చేసి ఆ ఊళ్ళో పెట్టేసి దాని మీద మట్టి కప్పేసి ఉళ్ళ కంచె పెట్టాడు. దుఃఖం, ఏడుపు. బిగ్గరగా, గట్టిగా. బిగ్గరగా మీన్స్ గట్టిగా. మన ఎందుకు గట్టిగానే వర్డ్ వచ్చింది ఇక్కడ? తను గట్టిగా తన గుండెలను బాదుకుంటూ ఏడ్చాడు. అయ్యో, నేను ఇన్ని రోజులు సంపాదించిన డబ్బంతా వేస్ట్ అయిపోయింది, దొంగలు ఎత్తుకుపోయారని. చేటు, చెడు. చేటు, చెడు. నా వచనములు చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్. సెకండ్ బిట్ వచనములు. ఫస్ట్ ఏకవచనము, బహువచనము. తెలుసు కదా, ఏకవచనం అంటే ఒకటి ఉంటుంది, బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువగా. ఏకవచనము, బహువచనము. ఓకేనా? వా అంటే వచనం. ఫస్ట్ వన్ వ్యాపారి. కీప్ ద నెంబర్స్. వ్యాపారి అంటే ఒక్కడే. వ్యాపారులు, దానికి ఆన్సర్ ఏంటిది? వ్యాపారులు. 2, 3, 4 వేస్తే ఏమంటాం? మళ్ళీ వ్యాపారులు అంటాం. దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్, బహువచనం. గొయ్యి. గొయ్యి అంటే రంధ్రం నాన్న. గోయి. గోతులు అంటే రంధ్రాలు. గోతులు అంటే భూమిలో తవ్వకాలు. ఓకేనా? నెక్స్ట్ ముళ్ళు. ముళ్ళు చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ లా వచ్చింది, ఇక్కడ అలా వస్తుంది ముళ్ళుకు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? ఇది ఏకవచనము, ఇది బహువచనం. నెంబర్ 4 నోరు.
నోరు, నోళ్ళు, నోళ్ళు అంటే సో మెనీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రాయి, రాయి అంటే స్టోన్. రాళ్ళు, రాళ్ళు మీన్స్ ఎక్కువగా బండరాళ్ళు. ఓకేనా? రైట్ దిస్ వన్, ఎవ్రీబడి రైట్ దిస్ వన్. రాళ్ళు రాసుకున్నానా? రైట్ సూన్. ఏకవచనము వ్యాపారి, వ్యాపారులు, గోయి, గోతులు, ముళ్ళు, ముళ్ళు, నోరు, నోళ్ళు, రాయి, రాళ్ళు. రైట్ డౌన్. ఓకే, నేను ఐఎమ్ రబ్బింగ్. నెక్స్ట్ బెట్ రెడీ, నెక్స్ట్ బెట్ రెడీ ఉన్నాను. నెక్స్ట్ వ్యతిరేక పదాలు. థర్డ్ బిట్ వచ్చేసి ఏంటిదినా? పేజీ నెంబర్ 33లో చూడండి. వ్యతిరేక పదాలు. రైట్ నానా, స్టార్ట్ ద రైటింగ్. వ్యతిరేక పదాలు. ఫస్ట్ వన్ కోపం. కీప్ ద నెంబర్స్. కోపం. శాంతం. శాంతం. నెక్స్ట్ లోబి. లోబి దాత. పుణ్యం. పుణ్యం పాపం. నంబర్ 4 ముందు. వెనుక. వెనుక. ఏడుపు. ఏడుపు. నవ్వు. ఓకే, నెక్స్ట్ వన్ దుఃఖము. సిక్స్త్ వన్ దుఃఖము. సుఖం. 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 సెవెంత్ వన్ ప్రేమ. ద్వేషం. ద్వేషం. ఎయిత్ వన్ వ్యాపారి. నిర్వ్యాపారి. నిర్వ్యాపారి. నైన్త్ వన్ అలక్ష్యం. అలక్ష్యం. లక్ష్యం. టెన్త్ వన్ ఆరోగ్యం. ఆరోగ్యం. ఆరోగ్యం.
ఆరోగ్యం, అనారోగ్యం. నెక్స్ట్ వన్ కష్టం, సుఖం. 12th one ధర్మం, అధర్మం. ఇక్కడ చూడండి నాన్న, ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వ్యతిరేక పదాలు అంటే తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్స్. వ్యతిరేక పదాలు మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. చూడండి, ఫస్ట్ వన్ కోపం. కోపం మీన్స్ శాంతం. శాంతం అంటే పీస్ఫుల్గా ఉండడం. కోపం మీన్స్ మీకు అందరికీ తెలుసు. రే క్లాస్ నడుస్తుంది రే. సెకండ్ వన్ లోభి. లోభి మీన్స్ పిసినారి నాన్న. లోభి మీన్స్ పిసినారి. దాత మీన్స్ దానం చేసేవాడిని దాత అంటారు. పుణ్యం. పుణ్యం అంటే తెలుసు కదా, మనము పూజ చేయడము, దాన ధర్మాలు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పాపము మీన్స్ థర్డ్ వన్ ఎవరినైనా హింస పెట్టడము, లేదా బలవంతంగా ఆస్తి లాక్కోవడము, వాళ్ళకి హాని చేయడం, దాన్ని పాపం అంటారు. ముందు ఫ్రంట్, వెనుక బ్యాక్. ఏడుపు తెలుసుగా, నవ్వు. ఏడవడము, నవ్వడం. దుఃఖం అన్నా ఏడిపే. సుఖం. దుఃఖం అంటే బాధని, సుఖం అంటే సంతోషం. ప్రేమ, ద్వేషం. ప్రేమ అంటే ప్రేమించడం, ద్వేషం అంటే ఏవగించుకోవడం, అసహించుకోవడం. వ్యాపారి, బిజినెస్ మ్యాన్. నిర్వ్యాపారి, బిజినెస్ చేయనివాడు. బిజినెస్ చేయనివాడు. అలక్ష్యం. అలక్ష్యం మీన్స్ నెగ్లెక్ట్. లక్ష్యం మీన్స్ రెస్పాన్సిబిలిటీ. ఆరోగ్యం, హెల్దీ. అనారోగ్యం. అనారోగ్యం అంటే అన్హెల్దీ. కష్టం, సుఖం. ధర్మం, అధర్మం. ధర్మం మీన్స్ నేను చెప్పిన మాటలు ధర్మం ఉంది. ఎప్పుడైనా గొడవలు అయితే చూడండి, నువ్వు చెప్పింది బాగా చెప్పావు, ధర్మంగా చెప్పావు, న్యాయంగా వంచావు అంటాను కదా, అలా. దిస్ వన్ రైట్ ఎవ్రీబడి సోన్. ఋషిలోచన్, ఋషిలోచన్ వచ్చావా ఈరోజు? ఋషి వచ్చావా? గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్. పల్లవి రాస్తున్నావా? పల్లవి, ఋత్విక్, సాత్విక, శ్రీకరణ్. శ్రీకరణ్ రాస్తున్నావా నాన్న? ఓకే, రాసుకున్నాను. కమ్ ఋషి, టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేయి నానా. టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేయి. ఋషిలోచన్, ఋషిలోచన్, పవన్ కుమార్ రాస్తున్నావా? ఋషి రైట్ నాన్న, రైట్. ఈరోజు వచ్చాడు మా చుట్టూడు. ఏమైంది ఋషిలోచన్? రైట్ డౌన్ నాన్న, రాయి. Are you completed this one? Rub it. Rub cheyala. Okay, write down. Nana, write down. Most different. Page number 33. మరి అట్లనే ప్లీజ్ అయిపోయింది. రాస్తున్నాడేంది? ఋషి రాస్తున్నావా? దిస్ బిట్ రాస్తున్నావా? ఋషి రైట్ డౌన్. అమ్మ రబ్ చేయాలా? రబ్ చేయాలా? థర్టీ 33 పేజీ నెంబర్.
Good. I'm rubbing Nana this one. చూడండి నెక్స్ట్ బిట్ వచ్చేసి పేజీ నెంబర్ 34 టెక్నాను 34లో ఈ క్రింది పదాలను మీ స్వంత వాక్యాల్లో ఉపయోగింపుము. ఈ క్రింది పదాలను మీ స్వంత వాక్యాలలో ఉపయోగింపుము. 1 2 3 4 ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఎవ్రీబడి రైట్ డౌన్. హియర్ లైన్స్ ఈస్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసుకోండి, ఆ తర్వాత సిడబ్ల్యూ రాయండి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫోర్త్ బిట్. సొంత వాక్యాలు మీన్స్ ఓన్ సెంటెన్సెస్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ బిగ్గరగా. బిగ్గరగా తరగతిలో తరగతిలో రెడ్ గదిలో తరగతి గదిలో బిగ్గరగా మాట్లాడకూడదు. అవునా? లేదా పాప పాల కోసం బిగ్గరగా ఏడుస్తుంది. ఓకేనా? లేదా బిగ్గరగా అంటే గట్టిగానేనా? ఓకేనా? తరగతి గదిలో బిగ్గరగా మాట్లాడకూడదు. నెంబర్ 2 మురిసిపోవు. మా తమ్ముని ముద్దు మాటలు విని మేము చాలా మురిసిపోయాము. అవునా కదా? చిన్నపిల్లలు అప్పుడప్పుడు అమ్మ అని ఫస్ట్ మాట్లాడి చాలా సంతోషపడతారు కదా. లైక్ దట్. మా తమ్ముని ముద్దు మాటలు విని మేము చాలా మురిసిపోయాం. చేటు కాలం దాపురించిన వారికి మంచి చెప్పినా వినరు.
మంచి చెప్పిన వినరు. స్టాప్. I am rubbing first word. I am rubbing first word. This is the fourth one. దాన ధర్మాలు. దాన ధర్మాలు. ఈ కరోనా సమయంలో చాలా మంది దాన ధర్మాలు చేశారు. దాన ధర్మాలు చేశారు. స్టాప్. కలర్ బిట్. ఋషిలో వచ్చిన వీడియో ఆన్ చేయి. ఋషి వీడియో ఆన్ చేయి నాన్న. ఋషి వీడియో ఆన్ చేయి. అమ్మ వీడియో ఆన్ చేయరా నాన్న. ఎస్ గుడ్. రైట్ ఆన్. సొంత వాక్యాలు రాసుకో. సొంత వాక్యాలు రాసుకున్నానా. Completed? Right soon. ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. మా తాతయ్య చాలా దాన ధర్మాలు చేస్తాడు. అర్థమవుతుందా? మా నాన్నగారు చాలా దాన ధర్మాలు చేస్తాడు. ఇవర్ విష్ ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఈ వర్డ్ అందులో ఉండాలి. Mario completed సొంత వాక్యాలు. రైట్ సూన్ నాన్న. రైట్ సూన్.
కంప్లీటెడా? ఓకే, హియర్ లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. ఫిఫ్త్ బిట్లో, దిస్ ఈస్ ఫిఫ్త్ బిట్ ఫర్ యూ. క్రింది ప్రశ్నలకు జవాబులిమ్ము. లోభ గుణం అనగానేమి? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్, క్వశ్చన్ రాయను, ఎందుకంటే క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో చూసుకోండి. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. రైట్ డౌన్. ఫిఫ్త్ బిట్లో ఫస్ట్ ఆన్సర్కి జవాబు. ఓకేనా? మనిషిలో ఉండే 6 గుణాలలో లోభ గుణం ఒకటి. లిస్ట్. లోభ గుణం అంటే లోభ గుణం అంటే తాను తినక పరులకు దానం చెయ్యక సంపాదించిన ధనమును దాచుకోవటం. దాచుకోవటమును లోభ గుణం అంటారు. లోభ గుణం అంటారు. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ డౌన్. ఫుల్ స్టాప్. మనిషిలో ఉండే 6 గుణాలలో లోభ గుణం ఒక్కటి. లోభ గుణం అంటే తాను తినక పరులకు దానం చేయక సంపాదించిన ధనమును దాచుకోవటమును లోభ గుణం అంటారు. ఓకేనా?
ఓకేనా? రిమైనింగ్ క్వశ్చన్స్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.